ఈటల రాజేందర్ అంటేనే పోరాటాలకు పర్యాయపదం. నాడు తెలంగాణ ఉద్యమంలో ఆయన చూపిన తెగువ అసామాన్యం. ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ వాలిపోయే తత్వం ఈటలది. ముక్కుసూటి తత్వం, మాటలో కరుకు, మనసులో మంచితనం కలగలిసిన నేత ఈటల రాజేందర్. మల్కాజ్గిరి ఎంపీగా ప్రజాసేవలో ఏడాది అప్పుడే గడిచిపోయింది. ఆయన మల్కాజ్గిరి ప్రజల అభివృద్ధికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. నేను ఉన్నంత వరకు నా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు కూడా. హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ పేదల ఇళ్లు కూలుస్తామంటే అంతు చూస్తానని హెచ్చరించారు. జనంలో ఒక్కడిగా ధర్నాలు, ఆందోళనలు చేసి హైడ్రాకు చెమటలు పట్టించారాయన. కాంగ్రెస్ బుల్డోజర్లు శనివారం, ఆదివారం మాత్రమే బయటకెందుకొస్తున్నాయి? హైడ్రా వల్లే బుచ్చమ్మ చనిపోయింది, ఇది రేవంత్ సర్కార్ చేసిన హత్య అని బాధితుల తరపున పోరాడారు ఈటల. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డికి కోర్టుల మీద నమ్మకం లేదా అంటూ జనం కోపాన్ని తన మాటలో చూపించిన నేత ఈటల. హైడ్రా బాధితుల కోసం కొత్తపేట, మారుతి నగర్ లో ధర్నా చేసి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు. అరుంధతి నగర్ కూల్చివేతలకు అడ్డుగా నిలబడ్డారు. ఏకశిలా నగర్ లోని రియల్ ఎస్టేట్ మాఫియాను పరుగులు పెట్టించిన బలమైన నేత ఈటల రాజేందర్. ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో ఈటల పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తామంటే సహించమని హెచ్చరించారు. పోలీసుల దాష్టీకంలో గాయపడ్డ వారిని పరామర్శించారు. మూసీ బాధితులకు అండగా నిలబడి మూసీ నిద్ర చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అరాచకానికి అడ్డుపడి ప్రజలకు అండగా, ఆసరాగా నిలబడ్డారు. లగచర్ల రైతులపై పోలీసులు చేసిన దాడిపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారాయన. ముఖ్యమంత్రి శాడిస్ట్లా ప్రవర్తిస్తున్నాడని లగచర్ల రైతులకు అండగా నిలబడ్డారు. ఇది మాత్రమే కాదు, తన నియోజకవర్గ పరిధిలో కరోనా సమయంలో 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. అక్కడ కారుణ్య నియామకాలు చేపట్టాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరారు. జర్లపల్లి రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలను పరిష్కరించారు. మెట్రో రైలును తార్నాక నుంచి కీసర ఔటర్ రింగ్ రోడ్డు వరకు పొడిగించాలని ప్రయత్నిస్తున్నారు ఈటల. ఎల్బీ నగర్ పరిధిలోని 30 ఏళ్ల డ్రైనేజ్ లింక్ సమస్యను పరిష్కరించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులకు అండగా నిలబడ్డ ఎంపీ సెంట్రల్ వర్సిటీ భూముల వేలాన్ని అడ్డుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న జననేత ఈటల రాజేందర్. పార్టీ బాధ్యతలను గొప్పగా నిర్వహిస్తూ ప్రజా సేవకుడిగా పనిచేస్తూ ఎంపీగా ఏడాది పూర్తి చేసుకున్నారు ఈటల. ఈ సందర్భంగా అలుపెరగని ప్రజా యోధుడు మరిన్ని విజయాలు సాధిస్తూ జనసేవలో తరించే విధంగా ఆ దేవుడాయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుందాం.